చిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామం నడిపించిన కృష్ణుడు ఆయనకి ఏమిటి చెప్పండి, భగవంతుడికి ఏది అసాధ్యం చెప్పండి. ఆయన శ్వాసతో అనంత కోటి విశ్వాలు నడుస్తున్నాయే, భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. అటువంటి భక్తులు లేరు. భక్తి ఎప్పుడూ ఉంది, అటువంటి ఆచరణలో పెట్టే భక్తులు లేరు. అది కలియుగంలో. కాబట్టి ఈ సంస్థ ఉద్దేశమే 10 మందిలో భక్తితో, జ్ఞానంతో కూడిన భక్తి రావాలి. ఒట్టి నమ్మకం ఉంటే సరిపోదు కదా. జ్ఞానం ఉన్నప్పుడే మనం ఎందుకు చేస్తున్నాం. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మనం ఒక చీర కొనాలంటే నేను ఎంతో ఆలోచిస్తాను, 10 షాపులు తిరుగుతాం. ఒక నగ కొనాలంటేనే 10 షాపులు తిరిగి ఎంతో వాటితో నెగోషియేషన్ చేస్తాం, బార్గెయిన్ చేస్తాం. ఇలాంటిది భగవంతుడి గురించి తెలుసుకోవాలి. మన మళ్ళీ ఆ భావన రావాలి కదా. మనం దాన్ని జ్ఞానంగా చూడకుండా ఒక నమ్మకంతో మాత్రమే చూస్తున్నాం. కాబట్టి చాలామంది ఇప్పుడున్న జనరేషన్ యంగ్ పిల్లలు దాన్ని ఒక సెంటిమెంట్గా చూసి వదిలేస్తున్నారు. కాబట్టి దేవాలయం అంటేనే జ్ఞానం ఇవ్వడం, అర్చన ఆరాధన పూజలతో కాదు. దేవాలయం అంటేనే జ్ఞానం ఇవ్వాలి. ముందు యుగంలో అంతా కూడా రాజులంతా దేవాలయం ద్వారా ప్రజలకి జ్ఞానంతో పాటు వాళ్ళకి కళలు కూడా నేర్పించేవాళ్ళు. అన్ని దేవాలయం అనేది అన్నిటికీ ఒక మూలం అయిండేది అప్పట్లో. అంటే దేవాలయం చుట్టూ చెరిగేది జీవితం అంతా కూడా. ఇప్పుడు అలా లేదు కదా. దేవాలయం అంటే ఏదో పూజ వ్రతాలు అయిపోతున్నాయి తప్ప జ్ఞానం రావట్లేదు ప్రజల్లోకి. అది దేవాలయం అంటే నాకు జ్ఞానం ఇచ్చినప్పుడే అది, ఆ జ్ఞానమే నిజమైన ఆయుధం. స్వామి, మీ గురించి నేను తెలుసుకున్నాను మీరు శిష్యుల ద్వారా, బట్ వ్యూస్ అందరికీ అర్థం అవడం కోసం. కానీ మీరు చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా పెద్ద పొజిషన్లో మీరు ఉండేవారని, లక్షల డాలర్ల మీ జీతం ఉండేదని, అదన్నీ వదిలి ఇటువైపు మీరు రావడం జరిగిందని విన్నాను. ఒకసారి దాని గురించి మాకు చెప్పరు? అంటే మాదేం గొప్ప జీవితం ఏం కాదండి. సో మా ఆచార్యులు ప్రభుపాదుల వారు ఆయన కూడా అప్పట్లో 100 సంవత్సరాల ముందు బ్రిటిష్ కాలంలోనే ఆయన సైన్స్ చదివారు, డిగ్రీ చదివారు. ఆయన జగదీష్ చంద్రబోస్ అని అప్పట్లో మీకు తెలిసి ఉండొచ్చు, ల్యాబొరేటరీస్ ఫేమస్ అయిన జగదీష్ చంద్రబోస్ ల్యాబొరేటరీస్ అని 100 సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో. ఆ ఫార్మసీ దాంట్లో మేనేజర్లుగా వర్క్ చేసేవారు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రభుపాద ఇస్కాన్ ఆచార్యులు. అప్పట్లోనే బాగా చదివి ఆయన అంత చదువు ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ భక్తి అనేది ఆత్మధర్మం. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదంతోనే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. గొప్ప చదువులు చదివిన వాళ్ళు, గొప్ప ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్ల జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అన్నీ త్యజించి వేసి సమాజంకి ఏదైనా చేయాలి, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. కాబట్టి మాకు అందరికీ ఇన్స్పిరేషన్ అంటేనే మా ఆచార్యులే ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఒక అసాధ్యమైన కార్యక్రమంతో ప్రపంచానికి భక్తిని ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని అమెరికా వెళ్ళినప్పుడు అది మాకు ఆయన భగవద్గీత మేము చదివినప్పుడు కాలేజీలో చదివాము, ఉద్యోగాలు ఇవన్నీ చేశా. కానీ ఎలాగైతే ఒక సైనికుడు దేశాన్ని కాపాడడం కోసం కొన్ని త్యాగాలు చేస్తాడు, కుటుంబానికి దూరంగా ఉంటాడు, కొంతమంది బార్డర్లో ఉంటారు, వాతావరణాలు ఇవన్నీ కానీ దూరంగా ఉండి ఒక దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. దేశం లోపల ఉన్న పరిస్థితి ఏమిటి, దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి తినడానికి తిండి ఉంటే సరిపోతుందో, అది కాదు కదా. సంస్కారం, మనుషుల్లో ఒక భావన రావాలంటే మనం ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళిపోయి ప్రపంచం నాగరికత తెలియకుండా, సమాజం తెలియకుండా, బయట ఏ విధంగా పరిగెత్తున్నారు ప్రజలు కానీ ఆ గమ్యం తెలియకుండా మనం ఎక్కడో ఉంటే సమాజం తెలియదు మనకు. కాబట్టి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం చేయడం కూడా మనకు సమాజం అర్థమవుతుంది. అంటే మనం ఏదో వాళ్ళు చెప్పే ప్రాబ్లం మనకు తెలియకుండా కాదు కదా. అరే నేను మీలాగే పనిచేశాను రా బాబు బయట ప్రపంచంలో. కాబట్టి బయట ఎలా ఉందో చూసి వచ్చినాం. కాబట్టి ఇది మనకు ఏది వాళ్ళు చెప్పి ప్రతి సమస్య మనకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎలాగైతే ఒక సైనికులు ఎలాగైతే దేశం కూడా త్యాగం చేస్తారో, ఈ మాధవుడి సేవే మానవ సేవ. మరి భగవంతుడి యొక్క జ్ఞానం 10 మందిలో ఆ జ్ఞానం ఉన్నప్పుడే సమాజం కూడా ఒక అర్థవంతంగా ఉంటుంది, బంధాలు నిలబడతాయి. ఆ బంధాలని మళ్ళీ కామంతో ఉన్నాయి, అదొకటే కాకుండా కానీ ధనంతో ముడిపడి ఉన్నాయి, సంపత్తో ముడిపడి ఉన్నాయి. అంటే మన రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఏ కుటుంబంకి వెళ్ళగడ హైదరాబాద్ సిటీ, బెంగళూరు, ఎక్కడ ప్రపంచ నలుమూలలో ఎవరు ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఆనందంగా ఎవరూ లేరు. ఆనందం ఉన్న నటిస్తున్నాం, నటన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆస్కార్ అవార్డే ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నటిస్తూ ఉంటారు. అయితే ఎలా ఉన్నావయ్యా, బా చాలా బాగున్నారు, కానీ రూమ్లోకి ఏడుస్తూ ఉంటాడు వాడు. ఒక అమ్మాయిని అడగండి, నాకు చాలా బాగుంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అంటుంటారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎవరో ఒకరు ఇలాంటి జీవితం అర్పించాలి. కాబట్టి అలాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు. కాబట్టి సమాజం కోసం
లోకహితం కోసం, ఆ భగవంతుడి సేవ కోసం, ఆచార్యులు మా గురువుగారి సేవ కోసం ఇవన్నీ ఈ త్యాగాలు, చిన్న త్యాగాలు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి మరి బతకడానికి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? బతకడానికి భగవంతుడు సర్వ జీవాలు నడిపిస్తున్నాడు కదా. ఏనుగులకి మన ఆహారం పెడుతున్నామా రోజు అడవిలోకి వెళ్ళి? రైట్. మనం ఎంత తింటామని చెప్పండి? 4 ఇడ్లీ తింటామా? 10 ఇడ్లీ తింటే ఏమవుతాం? 20 ఇడ్లీ తింటే ఏమవుతాం? అంటే మనకు కావాల్సిన ఆహారం ఇంతే కదా. అవును. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులకని ఆహారం ఎవరు ఇస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి ఇస్తున్నారా? ఎమ్మెల్యేలు ఇస్తున్నారా? పక్షులకు ఆహారం ఎవరు ఇస్తున్నారు? అవును, భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడు చెప్తారు భగవద్గీతలో, అనన్యాచింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అర్జున, అన్ని చింతలు పక్కన పెట్టి అనన్యా చింత, నా చింతనలో నువ్వు ఉంటావో, నా సేవ కోసం ఈ జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయాలని ఉపాసతే, ఈ ఉపాసనలు ఎవరైతే వస్తారో అర్జున, తేషాం నిత్యాభియుక్తానం, ఏదో వారానికి ఒకసారి పూజ కాదయ్యా, నెలకు ఒకసారి భగవంతు స్మరించడానికి నిత్యాభియుక్తానం, ప్రతి క్షణం నా స్మరణలో ఉంటూ నా సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వాలని తాపత్రయపడే జీవులు యోగక్షేమ వహామ్యహం, వాళ్ళ యోగాలు వాళ్ళ క్షేమాలు నేను దగ్గరుండి చూసుకుంటాను అర్జున అంటాడు. ఇది భగవంతుడి యొక్క వాక్య. కాబట్టి దేవాలయం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకేం కావాలి చెప్పండి? చిన్న జీవితం కదా, ఎంత తీసుకుంటాం ఆహారం మనం? ఇంత. ఒక 2 ఎక్స్ట్రా తింటే ఒబెసిటీ, ఒళ్ళు వచ్చేస్తుంది. తక్కువ తింటే నీరసం వచ్చేస్తుంది. మనిషి తినాలని అనిపించినా శరీరం సహకరించదు. కాబట్టి మనకు కావాల్సిన ఆహారం అంతా ఏమేం కావాలో అంత సమస్త భగవంతుడు అన్ని కృష్ణుడు చూసుకుంటాడు.